సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. వాళ్ళు ధర్మరాజు లాంటి ధర్మారావు గారు మన ప్రెసిడెంట్ గా ఉన్నారు కనుక మన పంచాయతీలు ఏ పొరుపెచ్చులు లేకుండా నడుపుకురాగలిగారు. ఈసారి మీరు ఈ బాధ్యత వహించక తప్పదు బాబు. ఈ పదవులన్నా రాజకీయాలన్నా నాకు గెట్టవు. కానీ గ్రామక్షేమం కోసం మీరు ఈ ఎన్నికల్లో నిలబడక తప్పదు. ఏట్లు నిలబడాలి ఉరుగడా? ఏం తెలుసు మీకు రాజకీయం? మంచి చట్టాలు ఎక్కడున్నాను బాబు. రవిబాబు, గాంధీ గారు మోహన్ చూసి మొట్టమొదట నీ ఇంటికి వచ్చి నీ కాళ్ళ మీద పువ్వులేసి మరీ అడిగాను నన్ను సపోర్ట్ చేయమని. గొప్ప ఛాన్స్ వచ్చింది ఇవాళ నాకు. దేవుళ్ళ లాంటి ధర్మారావు బాబు గారు పోయారు. నాతో పోటీ చేయాలనుకున్న కాసులే మనసనబడ్డాడు. అంచేతను ఇప్పుడు నువ్వు అడ్డం తప్పుకుంటే నేను ఏకగ్రీవంగా ఎన్నికవుతాను. మన ఊరికి గవర్నమెంట్ బహుమతి ఇస్తుంది, కొన్ని వేల రూపాయలు వస్తాయి. అంచేత నువ్వు సపోర్ట్ చేయి. ఈ ఒక్కసారికి మళ్ళీ నా ఛాన్స్ నాకు జన్మలో రాదు. నేనేం కావాలని కోరుకోవట్లేదు చందారావు గారు, ఈ ప్రజలే బలవంతం చేస్తున్నారు. అబ్బా, ప్రజలకేటయ్యా? వాళ్ళకి ఏకగ్రీవంగా ఎలక్షన్ జరిగితే వాళ్ళకేం ఒరగదు. అంచేత మనలో మనకు పోటీ పెట్టేసి ఉభయల దగ్గర తినేసి మన ఎదవలు చేసేస్తారు. అది ప్రజలకు కావాల్సింది. అంచేత వాళ్ళ గొడవ నీకొద్దు. నీకేటయ్యా కుర్రోడివి, నీకు బోల్డ్ భవిష్యత్తు ఉంది. ఏదో ప్రెసిడెంట్ డిగ్రీ ఏంటి, ఎమ్మెల్యే అవుతావు, ఆ తర్వాత మంత్రి కూడా అవుతావు. నా సపోర్ట్ నీకు ఉంటది కదా. పెద్దోడిని, నా టైం అయిపోయింది. ఈ ఛాన్స్ నాకు మళ్ళీ రాదు. నాకు ఇచ్చేయి. పైగా ఇదే వ్యవసాయమా? నువ్వు జల్లేసే ఇత్తనాలకి పంట పండేసి ఇంటికి వచ్చేయడానికి రాజకీయం అంటే పెట్రోల్ కాదు, నీళ్లతో నిప్పెలిగించాలి. కాళ్ళు పట్టుకుని తలకాయలు నరికేయాలి. కడుపులో కత్తులు పెట్టుకుని ఆప్యాయంగా కౌగులించేసుకోవాలి. కాలువ మీద వంతుని కట్టడం కాదు, ముందు వంతుని కట్టించి తర్వాత కాలువ తవ్వించాలి. ఇంత గొడవ ఉంది రాజకీయం అంటే. ఆయన మాట విని మమ్మల్ని అన్యాయం చేయకు బాబు. మీరే నిలబడాలి. సరే, మీ ఇష్టం. ప్రజల మాట నేను కాదనలేను చందారావు గారు. మాటలతో లాభం లేదు. అమ్మాయి, మా కపాలిగా లోపల ఉన్నాడా? మీ నాన్న నేను ఫ్రెండ్స్ లే. అబ్బాయి, నువ్వు ఇక్కడ ఉండు, నేను మాట్లాడొస్తాను. ఏం పర్వాలేదు, సరుగు పక్కన ఉందిగా. ఏం పిల్ల, నీ పేరేంటి? బకాళి. అమ్మని అమ్మ, బకాసుడే. ఏం బిడ్డా చౌడా, నా పేరు కులే బకాలి. అమ్మని అమ్మ, సంతోషాపరగా మంచి పసందుగా ఉంది నీ పేరు. మామూలు బట్టావా? నేను పేదరావు, చంద్రరావుని. చంద్రరావు నీ జైలు పెట్టిన పేదరావు. ఓరి ఓరి నీ అమ్మ, ఎంత మారిపోయినావు బిడ్డ. కొంపదీసి మంత్రి గిట్ట కాలేదు కదా? లేదు పేదరావు, మా ఊరు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ కూడా కాలేదు. నువ్వు జైలు నుంచి విడుదలయ్యావని తెలిసింది, కొండంత ధైర్యం వచ్చింది. నువ్వు నాకు ఉపకారం చేయాలి పేదరావు. నేనేం చేయగలను బిడ్డ? పీకలు తీయగలను కానీ పదవులు ఇప్పించగలమా? పీకిలికి పదవులకి కర్రకి జెండాకి ఉన్నంత సంబంధం ఉంది. నాకు సాయం చేస్తాను మాటి, ఆ తర్వాత సంగతి నేను చెప్తాను. చేద్దాం మళ్ళా, చెప్పు. ఈ మందులోకి ఒక శాపము గెంచి పెడతావేంటి? వంగు నీ వీపు మీద వేయించి పెడతా. అమ్మ నీ అమ్మ. సరే చూడు, మళ్ళా ఆడు తవ్విన బావిలోనే గాడి సేవాని గక్కడే పూడ్చి పెడతా. నువ్వు వాడు అర్థం లేకుండా చేసి పెట్టు. నేను పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ అవుతాను. వాడు సమాధి మీదే పంచాయతీ ఆఫీస్ కూడా కడతాను. రేపు బోసిపోతాం. వస్తున్నాను. కాపాలి నా సుపుత్రుడు. నమస్కారం. వారిని అవ్వ, చూడటానికి గంటరలా ఉన్నాడు నీ కొడుకు. ఒక్కడిని కొట్టలేడా మళ్ళా? ఎందుకు కొట్టడు? రోజు 5-6 సీసాలు కళ్ళు సారా కొడతాడు. అమ్మ నీ అమ్మ, పరాయుడు ముందు కన్న కొడుకునే అమ్మానపరుస్తున్నాడు. నీకు అసలు మాట్లాడే తెలియదు. పరాయోడా? మాట్లాడటం నేర్చుకో. వాడు పరాయోడా? నేను ప్రాణం ఏమంటే ఇస్తాడు, నేను తీమన్న ప్రాణం తీస్తాడు. అంతే మళ్ళా. నువ్వు లేదు బెదరు. వచ్చే రండి రండి రండి.
ఇంకా బెదరు నిన్ను తీసుకొస్తా చూసుకోమల్లా మన పార్టీ దెబ్బతినేసింది మౌనం అయ్యో ఏమిటండి ఏమిటి రక్తం? ఏమీ లేదు పద్మ. అసూయ తన రంగు చూపించుకుంటే అభిమానం తన కొంగు చూపించింది. ఎందుకండి ఇలా మాయ మాటలతో నన్ను మోసం చేయాలని చూస్తున్నారు? ఈ పాడు భూమి మీ రక్త బలిదానం కోరి ఉంటుంది. పద్మ, రైతు నమ్ముకునేది తల్లి ఒడిని, చేలో మడిని. మీదంతా పిచ్చి భ్రమ. దీనికి మనసు లేదు, పొట్టి మట్టి. ఈ మట్టిలో పుట్టి మట్టిలో కలిసిపోయే మనం మట్టిని నిందించకూడదు పద్మ, తప్పు. ఏమండి, నా చేతులు కాయలు కాసిన మీ కళ్ళల్లో పట్టుదల చూసి ఇన్నాళ్ళు ఆశతో బ్రతికాను. మీరు నమ్ముకున్న తల్లి గడుపు చల్లగా మన హాయిగా బ్రతకచ్చని కలలు కన్నాను. కానీ అది జరగదండి, ఇక జరగదు. తిని నమ్ముకుని బ్రతకడం కంటే పస్తు నుండి చావటం మేలు, అడుగు తిని బ్రతకటం మేలు. మన ఆశలకు ఆశయాలకు సమాధిగా తయారైన ఈ పాడు బావిని పూర్తి చేస్తానండి, పూర్తి చేస్తాను. నా తల్లి భూదేవి నువ్వు నమ్మటం లేదు కదా, హృదయం లేనిదంటున్నావు కదా. ఇప్పుడే నిరూపిస్తాను. నా తల్లి కనికరం లేకుండా గుండె మీద బండరాయిని అలాగే ఉంచుకుంటుందో, బిడ్డ మీద ప్రేమతో కడుపులో దాచుకున్న పాతాళ గంగను ఉరకలో పరుగులతో పైకి పంపిస్తుందో ఇప్పుడే తేల్చేస్తాను.